అడే ఒక రాముడు రామాయణంలో రాముడి జన్మకి ఎవరైతే దిలీప్ మహారాజు యొక్క మనవడుగా ఉన్నాడో దిలీపుడు పుట్టడానికి కానీ గోమాత కావాల్సి వచ్చింది. అలాగే కృష్ణుడు దత్తాత్రేయులు వారు అందరూ కూడా జగద్గురువులందరూ కూడా అందుకనే తల్లి లేకుండా జనించిన వాడు లేడు, గోమాతను సేవించకుండా తరించిన వాడు కూడా లేడు. అటువంటి మన భారతదేశంలో గోమాత వైభవం రోజు రోజుకి దిగజారిపోతుంది. అసలు గోమాతని మనం ఎందుకు పూజించాలి? 80 లక్షల జీవరాశుల్లో గోవు కూడా ఒక ప్రాణి అనుకోవచ్చుగా. దానికి ఎందుకు ఇంత ఉత్కృష్టమైన ప్రాధాన్యతని మన పురాణ ఇతిహాసాలు కానీ చరిత్ర కానీ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకు మాత అని పిలుస్తున్నాం? అదే శునకాన్ని మాత అంటలే, పందిని వరాహాన్ని మాత అంటలే, ఒక గోవునే మాతని ఎందుకు అంటున్నాం? మాతని ఎందుకు అంటున్నామంటే కన్న తల్లి